వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ముందు, ధనుసు రాశి అంటే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం ధనుసు రాశి కిందకు వస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 11. ఆదాయ వ్యయాలు చక్కగా ఉన్నాయి, బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అయితే ఏంటంటే రాజ్య పూజిత 5, అవమానం 6. అనవసరంగా కొన్ని చోట్ల అవమానపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలకు భంగం కలిగే చోటకి అస్సలు వెళ్ళకండి. ఆ విషయాలకు దూరంగా ఉండండి. జాలి, కరుణ అలాంటివి పక్కన పెట్టండి. ఎంతసేపు కూడా స్వార్థం లేకుండా ఉండడం మంచిది అనుకోవడం చాలా తప్పు. కొంతవరకు స్వార్థంగా ఉండడం మంచిది. అనుకుంటే తప్ప ఎక్కడికి కూడా అవసరాల కోసం వెళ్ళొద్దు. ఇక ఈ సంవత్సరంలో చాలా వరకు ధనుసు రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురువు కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతాడు. మీకు అష్టమంలోకి వచ్చినప్పటికీ కూడా అష్టమ శుద్ధి జరుగుతుంది. గురువు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. అక్టోబర్ వరకు రాహు కూడా చాలా చక్కగా ఉన్నాడు. అయితే అసలు ఈ వీడియోలో గ్రహాల పరిస్థితి ఎలా ఉంది, ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు మీ దశ అంతర్దశలు ఎలా ఉంటే అలాంటి ఫలితాలు వస్తాయి, మీరు ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశి వారికి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ప్రధాన గ్రహాలైన రాహువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అక్టోబర్ 1 వరకు ఉంటాడు. తర్వాత ద్వితీయ స్థానంలోకి వస్తాడు. ఇక అర్ధాష్టమ శని ప్రభావం ఈ సంవత్సరం అంతా ఉంటుంది. ఇక కేతు 9లో ఉన్నాడు. అక్టోబర్ 1 తర్వాత అష్టమంలోకి వెళ్తాడు అనమాట. ఇక గురువు వచ్చేసరికి జూన్ 1 వరకు సప్తమంలో, మళ్ళీ అక్టోబర్ 30 వరకు, జూన్ 1 తర్వాత నుంచి ఇక్కడికి వచ్చి అక్టోబర్ 30 వరకు అష్టమంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ భాగ్యంలోకి 9వ స్థానంలోకి వస్తాడు. ఎప్పటి వరకు? ఫిబ్రవరి 24 వరకు. ఫిబ్రవరి 24 తర్వాత వక్రం తిరిగి మళ్ళీ మీకు అష్టమంలోకి వస్తాడు. అయితే గురువారం లేదు, అష్టమంలో గురువు డేంజర్ అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే, కర్కాటక రాశిలో గురువు ఉచ్చ పొందుతాడు. గురువు చాలా బలంగా ఉంటాడు. అష్టమంలో ఉన్న గురువు ఖచ్చితంగా మీకు చాలా పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు. ఎవరి మాట నమ్మొద్ది. మెయిన్గా ఏంటంటే, మీకు అర్ధాష్టమ శని ఉంది. అర్ధాష్టమ శని ఉన్న టైంలో ఏంటంటే, మనం ఎంత ఎక్కువగా పరిగెత్తి అంటే ఏంటంటే ఆశలు, ఇది జరగాలి, అది జరగాలి, నేను ఏదో చేసేయాలి, నాకు ఏదో జరిగిపోవాలి, ఎంత ఆశలు ఉంటే శని అలాగా వెనకలాగుతాడు అనమాట. మనం 10 రోజుల్లో పని అయిపోవాలనుకుంటే 2 నెలలు అయ్యేలా చేస్తాడు. అయితే అందరికీ అంటే వ్యక్తిగత జాతకాల్లో శని వక్రం ఉన్న వాళ్ళకి ఆ శని అర్ధాష్టమ శని ఉన్నా పెద్దగా తెలియదు. కానీ నార్మల్గా శని ఉన్న వాళ్ళకి, రాహుతో శని ఉండడము, రవితో శని కంబస్ట్ అయిపోవటము, శని నీచిపట్టడం వాళ్ళకి మాత్రం ఈ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శనిలో ఖచ్చితంగా మనుషులు నలుగుతారు. కాబట్టి ధనుసు రాశి వారికి అంతా బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే, వాళ్ళకి అనుకున్నవి అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవి జరగక చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ 4వ స్థానం ఏంటంటే మన జీవితంలో మెయిన్ అనమాట. అంటే ఇళ్ళు, వాహనాలు, పొలాలు. ఒక మనిషి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, దానికి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ అయింది, సడన్గా స్లో అయిపోయింది, అదేమో అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది, ఇలాంటి టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది. పొలాలు, స్థలాలు, ఈ భూములకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు, అలాగే డిలే అనేది జరుగుతుంది అనమాట. అయితే శని ఏది చేసినా సరే దాని నుంచి మనకు ఏదో నేర్పుతాడు. కాబట్టి ఖచ్చితంగా శని మీకు అన్యాయం చేయడు. అలాగే దీంతో పాటు 4th హౌస్ అనగానే ఎమోషనల్ హౌస్ అనమాట. మనం ఏదైతే ఎక్కువగా ఎమోషన్ పెట్టుకుంటామో, అయ్యో ఇది ఇలా జరిగితే నేను చాలా బాధపడతాను అన్న విషయాలు ఉంటాయో, ఆ విషయాలను ఎక్కువగా ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ విషయాల్లో ఎక్కువగా టెన్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని అప్పుడప్పుడు టెన్షన్ పెడుతూ, ఆ టెన్షన్ మళ్ళీ లేదంటూ, కొన్నిసారి ఆ టెన్షన్ ఎక్కువ పెడుతూ
మళ్ళీ లేదని చూపిస్తూ మీ ఎమోషన్స్తో గేమ్ ఆడుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక శని చూసే స్థానాల మీద కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, మళ్ళీ ఆ గొడవలంతా అయిపోయిన తర్వాత ఈ గొడవల వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమీ లేదనిపించడం, ఒక మాయ లాంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. ఇక తృతీయంలో రాహు ఇప్పటి నుంచో అనుకూలంగా ఉన్నాడు, ఇప్పుడు కూడా అక్టోబర్ వరకు అనుకూలంగానే ఉంటాడు. ఏది కూడా చెడు జరగకుండా చూసుకుంటాడు, అన్ని రకాలుగా మంచి ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ మీకు రాహు దశ జరిగినా, సినిమా దశ జరిగినా, కేతుమా దశ జరిగినా, కుదుమా దశ జరిగినా, ఇలాంటి పాపగ్రహాల దశలు, అంతర్దశలు జరిగినప్పటికీ కూడా చాలా వరకు రాహువు అనుకూలంగా ఉండడం వలన డ్యామేజ్ అనేది జరగదనమాట. కొంతవరకు టెన్షను, చిరాకు, కోపాలు ఉంటాయి తప్ప డ్యామేజ్ జరగకుండా చూసుకుంటాడు. ఇక రాహు చూసే స్థానాలు చాలా వరకు ఏంటంటే, రాహు మీకు తృతీయంలో ఉన్నాడు. తృతీయంలో ఉన్న రాహు పంచమ దృష్టితో సప్తమాన్ని చూస్తాడు. అక్కడే వక్రించిన గురువు ఉన్నాడు. మార్చి 11కు వక్రం అయిపోద్ది. అయితే తర్వాత నార్మల్గా గురువు ఉంటాడు. రాహు గురువు ఉండడానికి గురుచండాల యోగం అంటారు. కాబట్టి గురువు మారే వరకు కూడా చాలా వరకు వివాహాలకు జోలికి వెళ్లకుండా ఉండడం, నూతన వివాహాలు కుదుర్చుకోకుండా ఉండడం, ఒకవేళ కుదుర్చుకున్న వివాహాల్లో ఓర్పుగా ఉండడం, భార్యాభర్తల మధ్య కూడా కొన్ని తగాదాలు, అనవసర అనుమానాలు, ఏదో ఒకటి అంటే మనం ఏమీ చేయకపోయినా సరే ఏదో చేశామని మన ఆపోజిట్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఈ వివాహాది విషయాలన్నింటిలో కూడా ఓర్పుగా ఉండాలి. కొంతవరకు మీరేంటో పద్దాకా నిరూపించుకోవాల్సి వస్తుందని మీకు ఇసుకు చిరాకు వచ్చినప్పటికీ కూడా మన టైం పోగినప్పుడు కొంతవరకు నిరూపించుకోవడం అవసరమని గుర్తించండి. ఇక ఈ సిచ్యువేషన్ అంతా కూడా కొంతవరకు జూన్ 1 నుంచి 27 మధ్యలో గురువు మారుతాడు. గురువు మారిన తర్వాత అంతా బాగుంటుంది, అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మీకు అష్టమంలో గురువు ఉన్నాడు, అనుకూలంగా లేడు అనేది అస్సలు అబద్ధం. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ పొందుతాడు. ఖచ్చితంగా గురుబలంతో ఈ జూన్ నుంచి కూడా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే గురువు మళ్ళీ ఫిబ్రవరి 24 తర్వాత వక్రిస్తాడు. అప్పటి వరకు కూడా కర్కాటక రాశి వారికి రాహుమా దశ జరిగినా, సినిమా దశ జరిగినా, కేతుమా దశ జరిగినా, కుజమా దశ జరిగినా, ఏ అంతర్దశ జరిగినా సరే కొంతవరకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా ఆ పనులు అనేవి అయ్యే అవకాశం ఉంటుంది. ఇక గురువు అష్టమంలో ఉండడం వల్ల సడన్గా మనం అష్టమం అనేది ఏంటంటే మనకి ఏ పని అయితే అవ్వదు, ఇది చాలా కష్టం, ఇది అసాధ్యం అనుకున్న పనులు అష్టమంలో గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల మనం పోరాడితే, మనం గట్టిగా ప్రయత్నిస్తే అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. గట్టిగా ప్రయత్నించండి, ప్రతి పనిలో కూడా జూన్ నుంచి విజయం లభిస్తుంది. ఇలాగే చెప్తారు, మాకు ఏది అవ్వట్లేదు కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ కాదు, ఖచ్చితంగా కొంచెం డిలే అయినా అర్ధాష్టం తిన వల్ల ఖచ్చితంగా పనులన్నీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక అక్టోబర్ 1 తర్వాత కేతు అష్టమంలో వస్తాడు. గురువు కేతువుల సంచారం అష్టమంలో జరిగింది. అది పాప సంచారం అయినప్పటికీ కూడా ఈ అష్టమ శుద్ధి అనేది గురువు చేస్తాడు. కాబట్టి కొంతవరకు హెడ్లెస్గా కొన్ని పనులు చేసి మీకు మీరే తిప్పలు తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. 18 నెలల పాటు కేతు అష్టమంలో ఉంటాడు. కేతు అష్టమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఎవరికి అప్పు ఇచ్చేయడం, లేకపోతే ఏదో మనం అనుకుంది ఎప్పుడు చేయకూడదు అనుకోవడం పనులు కూడా సడన్గా చేసేయడం, వాటి వల్ల మళ్ళీ తిప్పలు తెచ్చుకోవడం, ఇలాంటివి అనవసరంగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక మొత్తం మీద ధనుసు రాశి వారికి, మూలా నక్షత్రం వారికి, అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట. కొంచెం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మాత్రం చిన్న ఇబ్బందులు అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే వ్యాపారస్తులకి, కాంట్రాక్ట్దారులకి, వీళ్ళందరికీ కూడా కొంతవరకు పర్వాలేదు అనిపించడం, అప్పుడప్పుడు అధికంగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంటుంది. అయితే హెచ్చు తగ్గులు ఉంటాయి. మొత్తం మీద పర్వాలేదు అనుకున్నట్టుగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయాల్లో కొంచెం నడుము నొప్పి, గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయాలు ఇవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా కొంతవరకు చిరాకు తెప్పించే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల వల్ల కొంతవరకు అలసిపోవడం, అలాగే ఆ ప్రయాణాల్లో మనం ఎంత కష్టపడిన పని అవ్వట్లేదు, ఎక్కువ తిరగాల్సి వస్తుంది అన్నట్టుగా ఉండడం, అలాగే ఇంటి పోరు అనమాట. ఇంట్లో వాళ్ళ వల్ల మనం ఏమి అన్నా అనకపోయినా వాళ్ళ వల్ల ఇబ్బందులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇప్పటి నుంచో ఉన్నాయి, అక్టోబర్ 1 వరకు ఉంటాయి. ఎందుకంటే 9వ స్థానంలో కేతు ఉంటే అది పితృదోషం కింద వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే కొంతవరకు మనం ఏమి చేసినా చేయకపోయినా నిందలు ఇవన్నీ ఉంటాయి. ఒకటే ధనుసు రాశి వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తామే. మీకు కనుక రవి కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ ఈ దశలు కానీ లేదా ఈ అంతర్దశలు కానీ జరిగితే గురుబలం వచ్చిన కాడి నుంచి ధనుసు రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. మొండిగా ఉండండి, గట్టిగా ఉండండి, అనవసర విషయాలను అస్సలు పట్టించుకోవద్దు. మీకు ఎలా నచ్చితే అలాగే ఉండండి, గట్టిగా పోరాడండి.
అన్ని రకాల విజయాలు వస్తాయి. అయితే ఏంటంటే శనివారం రోజు శనికి ఒక 8 శనివారాలు లైన్గా తైలాభిషేకాలు చేయించడం, మళ్ళీ 3 నెలలు ఆగడం, మళ్ళీ 8 శనివారాలు లైన్గా శనికి తైలాభిషేకాలు చేయించడం. దీంతో పాటు మీ దశానాథుడు ఎవరైతే ఉంటాడో ఆ దశానాథుడికి సంబంధించిన జపాలు ఒకసారి చేయించుకోవడం, ఆయనకు సంబంధించిన మంత్రం రోజు కూడా ఒక 108 సార్లైనా చదువుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే దశ చాలా చాలా మంచిది. దశ బాగుంటే ఈ గోచార ఫలితాలు కూడా మీకు చాలా చక్కగా వచ్చి ఇంకా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది.